వెంకటేశయ్య. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ అండి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3:20 నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై 6:47 వరకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అండి. అలాగే సాయంత్రం 7:30 ఆలయం తలుపులు తెరిచి శుద్ధి పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8 గంటల నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులను శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అలో చేశారు. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 85,179 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 18,831 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,79,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు సోమవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 25 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలో 25 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 7 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వరకు కూడా 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. జనవరి 8వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి జనవరి 8వ తేదీ వరకు కూడా ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ ఇవ్వరు. కాబట్టి 8వ తేదీలోపు దర్శనం కోసం వెళ్లే భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి కూడా దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.